పద్మారుచులు. ఈరోజు ఇడ్లీ పిండి దోశ పిండి ఎలా దిబ్బరొట్టి వేసుకోవాలో చూపిస్తానండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా కోసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా కోసుకోవాలి. ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, నువ్వులు, సాల్ట్. ఇంకో ఇలా వేసుకోవాలండి. ఉల్లిపాయ సన్నగా చూసారుగా ఇలా సన్నగా కోసుకోవాలి. జీలకర్ర ఇదిగోండి ఎంత వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మెంతులు, 2 స్పూన్లు వేసుకోండి. ఇవి నువ్వులు, మెంతులు అన్నాను అనుకుంటా, కట్ చేసే మొత్తం మెంతులు అన్న. కొంచెమే సాల్ట్ వేసుకోండి సరిపోతుంది. ఉల్లిపాయ ఉంటుంది కదా, ఇలా కలిపేసుకొని దిబ్బరొట్టి వేసుకుంటే చాలా బాగుంటుందండి. నువ్వులు కూడా వేసావు కదా, నువ్వులు, జీలకర్ర, సాల్ట్. కడాయి పొయ్యి మీద పెడుతున్నాను. ఐరన్ కళాయి లేకపోతే నాన్ స్టిక్ కళాయి అయినా పెట్టుకోవచ్చండి. నేను ఐరన్ కళాయి పెట్టాను. ఇదిగోండి ఇలా దెబ్బరొట్టి చక్కగా కాల్చుకోండి. చాలా బాగుంటుంది టిఫిన్ కింద. ఇలా 2 చేసుకున్నాను చూడండి. ఇద్దరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సరిపోతుంది టిఫిన్ కింద. ఇట్లా కొంచెం నువ్వులు. ఇదిగో దెబ్బరొట్లు తయారైపోయినాయి. ఇదిగోండి టమాటా చట్నీ చాలా బాగుంటుంది. దీంట్లోకి టమాటా చట్నీ చేసాం. ఇలా చేసుకుని తినండి, బాగుంటుంది చాలా దెబ్బరొట్టి. ఈ డిష్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి.